నేను దేవుని మీద ఆశ పెట్టుకున్నాను మంచి ఆరోగ్యం ఇస్తాడేమోనని, దేవుని మీద ఆశ పెట్టుకున్నాను నాకు ఒక మంచి ఉద్యోగం ఇస్తాడని, నేను దేవుని మీద ఆశ పెట్టుకున్నాను నా పనిలో నాకు సఫలత ఇస్తాడని, నేను దేవుని మీద ఆశ పెట్టుకున్నాను నేను ఇక చదువులో మంచి ఉత్తీర్ణత సంపాదిస్తానని. నేను అనుకున్నది నాకేం జరగలేదు, దేవుడు నాకు ఏ మేలు చెయ్యలేదు, నేను దేవునికి ఎందుకు ప్రార్థన చేయాలి, నేను దేవునికి ఎందుకు దగ్గర కావాలి, నేను దేవుని ఇంకా ఎందుకు నమ్మాలి అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నేను ఏ మిస్టేక్ చేస్తే నాకు ఒకటి దూరమైంది, నేను ఏ మిస్టేక్ చేస్తే నేను ఫెయిల్ అయినాను, నేను ఏ మిస్టేక్ చేస్తే నాకు ఈ పరిస్థితి ఎదురైంది, లేకపోతే ఒకవేళ దేవుడే అనుమతించి ఉంటే నాకేదో మేలు కొరకే ఈ పరిస్థితి అనుమతించి ఉంటాడు అని ఆలోచించేవారు ఎంతమంది. మనం ఆలోచించాలి, ప్రతి పరిస్థితి నా మంచికే, అంతా నా మంచికే అని మనం ఆలోచించగలిగినట్లయితే నిజంగా దేవుడు ప్రతిదీ మన మంచి కొరకే మారుస్తాడు. చూస్తున్నప్పుడు ప్రస్తుత పరిస్థితి మన కష్టకరంగాను దుఃఖకరంగాను మనకు కనిపించవచ్చు, మనకు ఎంతో బాధాకరంగాను అన్నిటిని కోల్పోయిన స్థితిలో, దిక్కు తోచని స్థితిలో ఒంటరిగా ఒక్కరమే శూన్యంలో నిలబడినట్లు మనకు కనిపించవచ్చు. కానీ మన దేవుడు మన పక్షంగా ఉంటే సమస్త మేళ్ళు మరలా తిరిగి మనకు అనుగ్రహిస్తాడు, అనేక మందికి మేలుగా కూడా మనల్ని మారుస్తాడు.